హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఈరోజు పాఠం వినడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే మరి మీరందరూ పెన్సిలు మరియు 5వ తరగతి పాఠ్యపుస్తకం, గణిత పాఠ్యపుస్తకం, అదేవిధంగా నోట్ పుస్తకం తీసుకొని అందరూ రెడీగా ఉండండి. ఓకేనా? మరి ఈరోజు 5వ తరగతి గణిత పాఠ్యం వింటున్న తల్లిదండ్రులకి మరియు ఉపాధ్యాయులకి అందరికీ నమస్కారం. మరి ఈరోజు మనం 5వ తరగతి పాఠంలో భాగంగా స్మార్ట్ టేబుల్స్ పాఠం గురించి నేర్చుకుందాం. మరి ఈ పాఠంలో మనకు ఎలాంటి అభ్యసన ఫలితాలు ఉన్నాయో చూద్దాం. ఓకేనా? విద్యార్థులు సాధించే అభ్యసన సామర్థ్యాలు. ఇచ్చిన పట్టికల ద్వారా సమాచారాన్ని గణన చిహ్నాల ద్వారా నమోదు చేయగలరు. తర్వాత 2, గణన చిహ్నాల ద్వారా దత్తాంశమును లెక్కించగలరు. 3 సామర్థ్యం ఏంటంటే దత్తాంశం ద్వారా గణన చిహ్నాలను లెక్కించగలరు. తర్వాత దత్తాంశమును పటం రూపంలో ప్రదర్శించగలరు. అదేవిధంగా దత్తాంశం ద్వారా సమాచారాన్ని విశ్లేషణ చేయగలరు. ఇలాంటి అభ్యసన సామర్థ్యాలు మనం ఈ పాఠంలో విద్యార్థుల నుంచి ఆశించవచ్చు. మరి స్మార్ట్ టేబుల్స్ అంటే ఏమిటి? ఓకే, స్మార్ట్ టేబుల్స్ ద్వారా సమాచారాన్ని సేకరించి సులభంగా దత్తాంశం రూపంలో నమోదు చేయవచ్చు. మనకు కావలసిన సమాచారం ఇవ్వడానికి సేకరించిన వివరాలను దత్తాంశం అని అంటారు. సంఖ్యా రూపంలో ఉండే దత్తాంశం సామాన్య ప్రజలకు అర్థం కాదు కాబట్టి వాటిని చిత్రాల రూపంలో, కమ్మీల రూపంలో ప్రదర్శిస్తే చాలా సులభంగా ఉంటుంది. మరి మనం స్మార్ట్ టేబుల్స్ పాఠం మనం స్టార్ట్ చేద్దాం. చూడండి పిల్లలు, ఇక్కడ మీకు ఏం కనబడుతుంది? అందరూ కబడ్డీ ఆడుతున్నారు. కబడ్డీ ఆట అంటే మీకు కూడా ఇష్టమే కదా? రోజు మీరు విరామ సమయంలో కబడ్డీ ఆట ఆడతారా? మరి కబడ్డీ ఆట ఆడేటప్పుడు ఏం చేస్తాం? మనం పాయింట్లు నమోదు చేస్తాం. ఎవరికి ఎక్కువ పాయింట్లు వస్తే వారిని మనం గెలిచినట్లుగా ప్రకటిస్తాం. అవునా? అయితే మరి ఇక్కడ చిత్రంలో 2 జట్లు కబడ్డీ ఆట ఆడుతున్నాయి. వాటి లీడర్ల పేర్లు చూద్దాం. ఒకటి చందు జట్టు, రెండవది రాజ్ జట్టు. అయితే మరి చందు జట్టుకి వచ్చిన పాయింట్లు ఒకసారి చూద్దాం. మనం గణన చిహ్నాల రూపంలో మనం నమోదు చేద్దాం. చూడండి, 1, 2, 3, 4, 5, 6. ఓకేనా? మొత్తం ఎన్ని పాయింట్లు వచ్చాయి? 6 పాయింట్లు వచ్చాయి. ఎవరికి? చందు జట్టుకి. చందు జట్టుకి మొత్తం 6 పాయింట్లు వచ్చాయి. తర్వాత రాజు జట్టుకి ఎన్ని వచ్చాయో చూద్దాం. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. మొత్తం ఎన్ని వచ్చాయి? రాజు జట్టుకి 8 పాయింట్లు వచ్చాయి. ఓకేనా? మరి దీంట్లో ఎవరికి ఎక్కువ పాయింట్లు వచ్చాయి? రాజు జట్టుకి చందు జట్టు కన్నా 2 పాయింట్లు ఎక్కువగా వచ్చాయి. మరి ఏ జట్టు గెలిచిందన్నమాట? వెరీ గుడ్, రాజు జట్టు మరి ఈ ఆటలో గెలిచింది. ఓకేనా? మనం ఈ విధంగా పాయింట్లని మనం గణన చిహ్నాల రూపంలో నమోదు చేశాము. ఇంకొక చిత్రం చూపిస్తున్నాను, చూడండి. ఓకే, ఇక్కడ మీకు వివిధ రకాల జంతువుల బొమ్మల్ని చూపించడం జరుగుతుంది. ఓకేనా? మరి ఏమేమి ఉన్నాయి ఇక్కడ? సింహం మరియు కోతి, జింక, పులి, కుక్క. ఎన్నెన్ని ఉన్నాయో వాటిని మీ నోటు పుస్తకంలో నమోదు చేయండి. ఒకసారి చూడండి, సింహం బొమ్మలు ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. 1, 2, 3, 4, 5. మొత్తం 5 బొమ్మలు ఉన్నాయి. సింహం బొమ్మలు ఎన్ని ఉన్నాయి? 5 బొమ్మలు ఉన్నాయి. తర్వాత కోతి బొమ్మలు చూడండి. 1, 2, 3. మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 బొమ్మలు ఉన్నాయి. తర్వాత జింక బొమ్మలు చూద్దాం. ఓకే, జింక బొమ్మలు చూసినట్లయితే 1, 2, 3, 4, 5, 6. మొత్తం ఎన్ని బొమ్మలు ఉన్నాయి? జింక బొమ్మలు 6 బొమ్మలు ఉన్నాయి. ఓకే, తర్వాత పులి బొమ్మలు చూద్దాం. పులి బొమ్మలు చూడండి. 1, 2, 3. మొత్తం ఎన్ని బొమ్మలు ఉన్నాయి? పులి బొమ్మలు 3 ఉన్నాయి. తర్వాత కుక్క బొమ్మలు చూద్దాం. కుక్క బొమ్మలు 1, తర్వాత 2. మొత్తం ఎన్ని బొమ్మలు ఉన్నాయి? 2 బొమ్మలు ఉన్నాయి. ఈ పటం ద్వారా మీకు ఏమేమి అర్థమవుతుంది? ఈ పటంలో
ఎక్కువగా ఏ జంతువు బొమ్మలు ఉన్నాయి? మనకి జింక బొమ్మలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 6 బొమ్మలు ఉన్నాయి. కుక్క బొమ్మలు తక్కువగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అవి? 2 ఉన్నాయి. అవునా? మరి అయితే ఏ యొక్క జంతువుల బొమ్మలు సమానంగా ఉన్నాయి చూడండి. కోతి బొమ్మ మరియు పులి బొమ్మలు సమానంగా 3 ఉన్నాయి కదా. అంటే మనకి ఈ పట్టికలో గణన చిహ్నాల ద్వారా మనకి ఈ పట్టికని విశ్లేషించడం ఈజీగా సులభంగా అర్థమవుతుంది. ఇప్పుడు మన పాఠశాలలో నేను చూసిన టేబుళ్ళని ఇక్కడ నమోదు చేయడం జరిగింది. ఎన్ని టేబుల్ ఉన్నాయో ఒకసారి లెక్క పెట్టండి. లెక్క పెట్టారా? వెరీ గుడ్. 8 ఉన్నాయి. ఓకేనా? ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. మరి లెక్క పెట్టడం ఈజీగా ఉందా? కొద్దిగా కష్టంగా ఉంది. ఎందుకంటే అవన్నీ ఒకే దగ్గర గుంపుగా ఉండడం వల్ల ఎక్కువ సంఖ్యలు కాబట్టి, చాలా సంఖ్యలు కాబట్టి వాటిని లెక్క పెట్టడం కొద్దిగా కష్టంగా ఉంది. మరి దీన్ని మనం సులభంగా ఏ విధంగా మార్చుకోవచ్చు? ఓకేనా? నేను ఒక ఉపాయం చెప్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ వీటిని నమోదు చేస్తున్నాను చూడండి. 1 2 3 4 ఈ విధంగా 4 గీసిన తర్వాత 5వ గీతని అడ్డంగా గీసినట్లయితే మనకి 5 గణన చిహ్నాలు ఒకే దగ్గర నమోదయ్యి కట్ట రూపంలో ఉంటాయి. ఓకేనా? తర్వాత 6వ చూడండి. 6 7 8 ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుంది కదా చూడడానికి. 5 ఒక దగ్గర, తర్వాత మిగిలిన వాటిని మనం పక్కన ఉంచినట్లయితే మనకి ఈజీగా చూడడానికి, నమోదు చేయడానికి కూడా ఈజీగా అర్థమవుతుంది మనకి. మరి వీటిని చూసి ఏ విధంగా నమోదు చేస్తారో చూడండి ఒకసారి. 5 తర్వాత +5 ఎంత అవుతుంది? 10 + 2 ఎంత అవుతున్నాయి? మొత్తం 12 అవుతున్నాయి. తర్వాత ఇప్పుడు చూడండి. 5 + 5 + 5 15 + 1 మొత్తం 16 అవుతున్నాయి. తర్వాత మళ్ళీ ఇంకొకటి చూడండి. ఇక్కడ చూడండి. 5 + 5 10 + 5 15 + 3 18 మొత్తం ఎన్ని అవుతున్నాయి? 18. ఈ విధంగా మీరు కూడా ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసినట్లయితే మీకు చాలా సులభంగా ఉంటుంది. ఓకేనా? అయితే మనకి నవంబర్ 14వ తేదీన మనం బాలల దినోత్సవం జరుపుకుంటాం కదా. ఎందుకు? ఆ రోజున జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు కనుక మనం బాలల దినోత్సవం జరుపుకుంటాం. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన పుట్టినరోజుని మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. అయితే ఒక పాఠశాలలో టీచర్ ఏం చేసిందంటే బాలల దినోత్సవం రోజు క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలందరికీ పండ్లు ఇద్దామని అనుకుందనమాట. మరి ఆ క్లాసులో ఎంతమంది పిల్లలు ఉన్నారు? 40 మంది పిల్లలు ఉన్నారు. ఆ పాఠశాలలో 40 మంది విద్యార్థులకు ఏ పళ్ళు ఇష్టమో ఈమెకు తెలియదు కాబట్టి క్లాస్ లీడర్లు లాస్య మరియు హాసినీలకి చెప్పి ఎవరెవరికి ఏ పండు ఇష్టమో కనుక్కోమని చెప్పిందనమాట. ఓకేనా? అయితే మరి లాస్య హాసినీలు తరగతి మొత్తం వెళ్ళి అందరినీ ఒక్కొక్కరిని అడగడం జరిగింది. ఓకే. అయితే మరి వాళ్ళు ఏ పండ్లు ఇష్టమని చెప్పారు? యాపిల్ పండు, అరటి పండు మరియు నారింజ పండు, ఈ 3 పళ్ళు ఇష్టమని చెప్పడం జరిగింది. ఓకేనా? మరి అందరినీ 40 మందిని తీసుకొని ఒక్కొక్కరిని అడిగి వాళ్ళకి ఇష్టమైన పండుని వాళ్ళ నెంబర్కి ఎదురుగా రాయడం జరిగింది. ఓకేనా? ఒకసారి చూడండి పిల్లలు. 1వ నెంబర్కి ఏ పండు ఇష్టం? అరటి పండు ఇష్టం. 2వ నెంబర్కి ఏ పండు ఇష్టం? యాపిల్ పండు ఇష్టం. తర్వాత 3వ నెంబర్కి నారింజ పండు. ఇలా మొత్తం 40 మందికి సంబంధించిన ఇష్టమైన పండుని ఇక్కడ సేకరించి నమోదు చేయడం జరిగింది. ఓకేనా? అయితే మరి వీళ్ళందరికీ ఇష్టమైన పళ్ళని లాస్య మరియు హాసినీలు గణన చిహ్నాల రూపంలో నమోదు చేయడం జరిగింది. ఓకేనా? ఒకసారి చూడండి లాస్య ఏ విధంగా నమోదు చేసిందో. లాస్య ఒక్కొక్క పండును ఇష్టపడే వారి సంఖ్యను లెక్కించి ఆ సమాచారాన్ని కింది విధంగా గణన చిహ్నాలను ఉపయోగించి పట్టికలో నమోదు చేసింది. చూడండి, అరటి పండు గణన చిహ్నాలని నమోదు చేసింది, యాపిల్ పండు కూడా నమోదు చేసింది, నారింజ పండు కూడా గణన చిహ్నాల ద్వారా
నమోదు చేసింది. మరి ఇప్పుడు వాటిని గణన చిహ్నాలను లెక్కించి ఎంతమంది ఇష్టపడ్డారో ఒకసారి చూడండి. కొద్దిగా కష్టంగా ఉంది కదా, అవునా? లెక్క పెట్టాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా. మరి ఇప్పుడు హాసిని ఏ విధంగా లెక్క పెట్టిందో ఒకసారి చూద్దాం. చూడండి, హాసిని మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ప్రతి 5వ విద్యార్థికి అడ్డంగా గీయడం ద్వారా ఈమె గణన చిహ్నాలని నమోదు చేసింది. ఇప్పుడు లెక్క పెట్టండి పిల్లలు. అరటిపండు ఎంతమంది పిల్లలకి ఇష్టం ఉంది? చూడండి, అరటిపండు 5 + 5 10 + 2 మొత్తం 12 మంది పిల్లలు అరటిపండుని ఇష్టపడ్డారు. తర్వాత యాపిల్ పండుని చూడండి, 5 + 5 10 + 3 మొత్తం 13 మంది పిల్లలు ఇష్టపడడం జరిగింది. తర్వాత నారింజ పండుని ఎంతమంది ఇష్టపడ్డారు? 5 + 5 + 5 మొత్తం 15 మంది పిల్లలు ఇష్టపడ్డారు. ఓకేనా? మరి ఈ పట్టిక ద్వారా మనకేమర్థమవుతుంది? ఏ పండుని ఎంతమంది పిల్లలు ఇష్టపడ్డారో మనకు తెలుస్తుంది. తర్వాత ఎక్కువ మంది ఏ పండును ఇష్టపడ్డారో కూడా తెలుస్తుంది. చెప్పండి, ఎక్కువ మంది ఏ పండుని ఇష్టపడ్డారు? ఎక్కువ మంది పిల్లలు నారింజ పండుని 15 మంది ఇష్టపడ్డారు. తక్కువ మంది పిల్లలు ఇష్టపడ్డ పండేది? అరటి పండు. వెరీ గుడ్. సో ఈ విధంగా మనం గణన చిహ్నాలను ఉపయోగించి సమాచార విశ్లేషణ కూడా చేయవచ్చు. ఇప్పుడు చెప్పండి, లాస్య చేసిన విధానం బాగుందా లేకపోతే హాసిని నమోదు చేసిన విధానం బాగుందా? వెరీ గుడ్, హాసిని నమోదు చేసిన విధానమే చాలా బాగుంది. ఈ విధంగా కట్టలుగా నమోదు చేసినట్లయితే మనకి సులభంగా అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడ మీరు చిత్రం చూస్తున్నారు. ఏం కనబడుతుంది అక్కడ? బస్ స్టాప్ కనబడుతుంది. బస్ స్టాప్లో ఎవరెవరు ఉన్నారు? అఖిల మరియు అభి వాళ్ళ అమ్మా నాన్నలతో బస్ స్టాప్ ముందు నిలబడ్డారు. ఓకేనా? మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు సెలవులలో వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నారు. కానీ బస్ ఎంతకీ రావట్లేదు. ఓకేనా? వాళ్ళకి బాగా విసుగు వచ్చేసింది. అయితే అఖిలకి ఒక ఆలోచన వచ్చింది. రోడ్డు ముందు చాలా వాహనాలు వెళ్తున్నాయి కదా, చూడండి ఏమి వెళ్తున్నాయి? మోటార్ సైకిలు, తర్వాత కారు, తర్వాత ఆటో, తర్వాత ఎడ్ల బండి కదా, రకరకాల వాహనాలు వెళ్తున్నాయి కాబట్టి వాటిని లెక్కిద్దామని తన తమ్మునితో చెప్పింది. ఓకేనా? అయితే అభి ఏం చేశాడు? తన యొక్క బ్యాగులో నుంచి నోటు పుస్తకం తర్వాత పెన్సిల్ తీసుకొని లెక్క పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళ బస్సు వచ్చేసరికి గంట సేపు అయింది. ఓకేనా? మరి ఆ గంటలో ఎన్ని నమోదు చేశారో మనం ఒకసారి చూద్దాం. చూడండి, వాహనం ఏమేమి వాహనాలు వెళ్ళాయి? సైకిలు, ఆటో, మోటార్ సైకిల్, ఎడ్ల బండి, కారు. ఈ వాహనాలన్నీ కూడా వాళ్ళ ముందు నుంచి రోడ్డు పైన వెళ్ళడం జరిగింది. ఓకేనా? మరి వాళ్ళు వాహనాలను లెక్కించి వాహనాల సంఖ్య నమోదు చేశారు, గణన చిహ్నాలను కూడా నమోదు చేశారు. మరి మీకోసం ఆ గణన చిహ్నాలను నమోదు చేయడం కోసం నేను ఖాళీగా వదిలిపెట్టాను. ఓకేనా? మీరు వాటిని పూరించండి. ఓకేనా? చేయండి పిల్లలు. మనకి సైకిలు 9 వాహనాలు ఉన్నాయి కాబట్టి 9ంటిని నమోదు చేయడం జరిగింది. ఎవరు? అఖిల మరియు అభి. మరి ఆటో 12 వాహనాలు వెళ్ళాయి. ఆటోలు 12 వెళ్ళాయి కాబట్టి మరి 12ంటిని నమోదు చేయండి. అదేవిధంగా మోటార్ సైకిలు, ఎడ్ల బండి, కారు వీటిని నమోదు చేయండి. ఓకేనా? మరి చేస్తున్నారా? సరే, మరి మీతో పాటు నేను కూడా చేస్తాను. ఓకేనా? ఇద్దరం కలిసి చేద్దాం. ఓకే? ఆటో చూడండి, 5 + 5 10 + 2 12 వాహనాలు వెళ్ళాయి. ఓకేనా? తర్వాత మోటార్ సైకిల్ తీసుకోండి, 5 + 5 10 + 5 15 + 3 మొత్తం 18 వాహనాలు వెళ్ళడం జరిగింది. ఓకేనా? తర్వాత ఎడ్ల బండి ఎన్ని వెళ్ళాయి? కేవలం 3 మాత్రమే వెళ్ళాయి. తర్వాత కారు చూద్దాం, ఎన్ని కార్లు వెళ్ళాయి? 5 + 2 మొత్తం 7 కార్లు వెళ్ళడం జరిగింది. అవునా? మరి ఈ పట్టిక ద్వారా మనకేమర్థమవుతుంది?
దీన్ని మనం ఒకసారి విశ్లేషణ చేసినట్లయితే ఎక్కువగా ఏ వాహనాలు వెళ్ళాయి? మోటార్ సైకిల్ బైకులు మరి మొత్తం 18 వెళ్ళాయి. ఓకేనా? మరి తక్కువగా వెళ్ళిన వాహనాలు ఏంటి? ఎడ్ల బండ్లు. ఎడ్ల బండ్లు ఎన్ని వెళ్ళాయి? కేవలం 3 మాత్రమే వెళ్ళాయి. ఈ విధంగా మనం గణన చిహ్నాలతో నమోదు చేసిన వాటిని మనం విశ్లేషణ చేయవచ్చు. సులభంగా అర్థం కావడానికి మనకి ఈ స్మార్ట్ టేబుల్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇక చూడండి పిల్లలు, ఆగస్టు 2012లో శంకర్ ఏం చేశాడంటే వాతావరణాన్ని నమోదు చేశాడు. ఇక్కడ మీకు బొమ్మలు కనబడుతున్నాయి. ఓకేనా? చూడండి ఏ విధంగా నమోదు చేశాడో. ఎండ గుర్తుని ఈ విధంగా సూర్యుని గుర్తుతో చూపించాడు. తర్వాత మేఘావృతం అంటే మబ్బు పట్టిన రోజుని మబ్బు బొమ్మతో చూపించాడు. తర్వాత అదేవిధంగా వర్షం పడిన రోజుని వర్షం పడుతుంటే గొడుగు పట్టుకుంటాం కదా, గొడుగు గుర్తుతో చూపించడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు మీరు ఈ పట్టిక చూస్తున్నారు. ఆగస్టు 2012 నెలలో ఏ రోజు ఎండగా ఉంది, ఏ రోజు మబ్బు పట్టి ఉంది, ఏ రోజు వర్షం కురిసిందో మీరు నమోదు చేయండి పిల్లలు. మీ నోట్ పుస్తకం తీసుకొని అక్కడ నమోదు చేయండి. చేస్తున్నారా? మరి మీతో పాటు నేను కూడా చేస్తున్నాను. ఒకసారి చూడండి. వాతావరణం ఏమేమి ఉన్నాయి? ఎండ గుర్తు, తర్వాత మేఘావృతం గుర్తు, అదేవిధంగా వర్షం గుర్తు ఉన్నాయి. మరి గణన చిహ్నాల ద్వారా మనం నమోదు చేద్దాం. ఓకేనా? ఒకసారి చూడండి. ఎండ గుర్తు ఎన్ని ఉన్నాయో? 5 + 3 మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 రోజులు ఎండగా ఉంది. ఓకేనా? తర్వాత మేఘావృతం రోజులు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 5 + 4 మొత్తం ఎన్ని ఉన్నాయి? 9 రోజులు మబ్బు పట్టి ఉంది. తర్వాత 5 + 5 + 4 మొత్తం 14 రోజులు వర్షం కురిసింది. ఓకేనా? మరి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఆగస్టు 2012లో 14 రోజులు వర్షం కురిసింది. ఓకేనా? అంటే ఎక్కువ దాదాపు నెలలో సగం రోజులు వర్షం కురిసింది. మరి తక్కువగా ఎండ ఉందా, మనకి మబ్బు ఉందా? చూడండి, ఎండ 8 రోజులు మాత్రమే ఉంది. ఓకేనా? మరి ఈ విధంగా అది ఆగస్టు నెల కాబట్టి, వర్షాకాలం కాబట్టి ఎక్కువగా వర్షం కురిసింది. ఓకేనా? ఈ విధంగా మనం గణన చిహ్నాల ద్వారా వివిధ రకాలైన వాటిని నమోదు చేయవచ్చు. ఇప్పుడు చూడండి పిల్లలు, ఏం కనబడుతుంది? ఆరోగ్య కార్యకర్త చిన్నపిల్లాడికి పోలియో చుక్కలు వేస్తుంది. ఓకేనా? మీరు వేయించుకున్నారా? మీకు చిన్నప్పుడు మీరు కూడా పోలియో చుక్కలు వేయించుకోవడం జరిగింది కదా. పోలియో వ్యాధి బారిన పడకుండా మనం పోలియో చుక్కలు వేయిస్తాం పిల్లలకి, అవునా? మనం ఇప్పుడు అబ్బాపూర్ గ్రామ పంచాయతీలో ఏ విధంగా పోలియో చుక్కలు వేశారో తెలుసుకుందాం. ఓకేనా? మరి అబ్బాపూర్ గ్రామ పంచాయతీలో 4 ఆవాసాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 ఆవాసాలు. ఓకేనా? చూడండి, అబ్బాపూర్ గ్రామ పంచాయతీలో ఏ ఆవాసాలు ఉన్నాయి? 1 అబ్బాపూర్, 2 బాణాలపల్లి, 3 శ్రీరాములపల్లి, 4ది రామచంద్రునిపల్లి. మరి 4 ఆవాసాలు ఉన్నట్లయితే మరి 4 ఆవాసాలలో నివసించే పిల్లల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది కదా. మరి ఈ విధంగా ఎక్కువ మంది పిల్లలు మరి పోలియో చుక్కలు వేయించుకుంటారు కదా. మరి ఎక్కువ మంది పిల్లలు వేయించుకున్నప్పుడు కూడా మనం ఇంతకుముందు చెప్పిన పద్ధతిలో కాకుండా ఇంకా కొత్త పద్ధతిలో మనం నమోదు చేసినట్లయితే, గణన చిహ్నాలని నమోదు చేసినట్లయితే చాలా సులువుగా ఉంటుంది. చూడండి, ఒకసారి మనకి అక్కడ ఉన్న ఆరోగ్య కార్యకర్త పోలియో చుక్కలు వేసిన తర్వాత ఏ విధంగా నమోదు చేసిందో చూడండి. ఒక ముఖ చిత్రం మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ముఖ చిత్రానికి ఎంతమంది పిల్లలకి ఒక ముఖ చిత్రం పెట్టింది? 3 పిల్లలకి ఒక ముఖ చిత్రం పెట్టడం జరిగిందనమాట. ఓకేనా? 3 పిల్లలకి ఒక ముఖ చిత్రం పెట్టడం జరిగింది. అయితే మరి చూడండి, అబ్బాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న 4 ఆవాసాలు ఏంటేంటి? అబ్బాపూర్, బాణాలపల్లి, శ్రీరాములపల్లి, రామచంద్రునిపల్లి. ఇక్కడ ఉన్న ఆవాసాలలో పోలియో చుక్కల మందు వేయించుకున్న పిల్లల సంఖ్యని నమోదు చేయడం జరిగింది. ఏ విధంగా నమోదు చేసింది? ముఖ చిత్రాల ద్వారా నమోదు చేయడం జరిగింది. ఓకేనా? మరి ఇప్పుడు మీరు అబ్బాపూర్ గ్రామ పంచాయతీలో చూసినట్లయితే ఎన్ని చిత్రాలు పెట్టింది ఇక్కడ ఆమె? ఎన్ని చిత్రాలు నమోదు చేసింది?
వెరీ గుడ్, 3 చిత్రాలని నమోదు చేసింది. ఓకేనా, 3 చిత్రాలంటే మరి ఎంతమంది పిల్లల సంఖ్య వస్తుంది? 3ని 3 సార్లు కూడితే 9 వస్తుంది. ఒక చిత్రానికి 3 తీసుకున్నట్లయితే మొత్తం 9 మంది పిల్లల సంఖ్య వస్తుంది. తర్వాత బాణాలపల్లిలో చూద్దాం. బాణాలపల్లిలో మరి ఎన్ని ముఖ చిత్రాలు ఉన్నాయి? వెరీ గుడ్, 5 ముఖ చిత్రాలు ఉన్నాయి. 3ని 5 సార్లు కూడితే 15 వస్తుంది. తర్వాత శ్రీరాములపల్లిలో చూద్దాం. ఓకే, శ్రీరాములపల్లిలో ఎంతమంది పిల్లలు పోలియో చుక్కలు వేయించుకున్నారో చూడండి ఒకసారి. ఎన్ని ముఖ చిత్రాలు ఉన్నాయి అక్కడ? 6 ముఖ చిత్రాలు ఉన్నాయి. ఓకేనా, 6 ముఖ చిత్రాలు అంటే 3ని 6 సార్లు కూడితే 18 వస్తుంది. తర్వాత రామచంద్రునిపల్లి. రామచంద్రునిపల్లిలో ఎన్ని ముఖ చిత్రాలు నమోదు చేసింది ఆరోగ్య కార్యకర్త? వెరీ గుడ్, 2 ముఖ చిత్రాలని నమోదు చేసింది. అంటే 3ని 2 సార్లు కూడితే 6 వస్తుంది. అర్థమైంది కదా పిల్లలు, స్మార్ట్ టేబుల్స్ ఏ విధంగా చేయాలో? అవునా, తక్కువ జనాభా ఉన్నప్పుడు మనకి 5 కట్టల ద్వారా తీసుకోవచ్చు. తర్వాత ఈ విధంగా పిల్లల సంఖ్యని కానీ జనాభా సంఖ్యని కానీ నమోదు చేసేటప్పుడు ముఖ చిత్రం ద్వారా నమోదు చేసినట్లయితే మనకు చాలా సులువుగా ఉంటుంది. అర్థమైంది కదా పిల్లలు? మరి మీరు ఏం చేస్తారంటే మీ తరగతి గదిలో ఎంతమంది పిల్లలు ఉన్నారో మీరు నమోదు చేయండి. ఓకేనా, అదేవిధంగా మీ ఊర్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయో కూడా నమోదు చేసి మీ టీచర్కు చూపించండి. అంతేకాకుండా మీ ఊర్లో ఉన్న పశువుల సంఖ్యని, అదేవిధంగా మీ ఊర్లో ఉన్న చెట్లని ఇవన్నీ కూడా నమోదు చేసి మీ టీచర్కి చూపించండి. ఓకేనా, మరి ఇప్పుడు ఈ స్మార్ట్ టేబుల్ పాఠానికి సంబంధించి మనం వర్క్ షీట్ని ఒకసారి చూద్దాం. ఓకేనా, చూడండి, మనకు వర్క్ షీట్లో 13 మరియు 14 వర్క్ షీట్లు మనకి ప్రాక్టీస్ చేయడానికి ఇవ్వడం జరిగింది. ఇందులో నుంచి మనం ఒక్కొక్క అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం. నేను చెప్తాను, వీటిని మీరు బాగా సమాధానాలు రాసి మీ టీచర్కు చూపించండి. ఓకేనా, చూడండి, వర్క్షీట్లో 3వ కృత్యపత్రం ఏమొస్తుందంటే 1వది, రాజయ్య తన పొలంలో 4 వరుసల్లో కింది పండ్ల మొక్కల్ని నాటినాడు. ఓకే, ఏమేమి నాటినాడు? అరటి, యాపిల్, జామ, మామిడి, ఇలా లైన్గా 4 వరుసలలో నాటాడు. మరి ఇక్కడ చూడండి, ఆ పై సమాచారం ఆధారంగా గణన చిహ్నాలు ఉపయోగించి కింది పట్టికల్ని పూరించండి. ఓకే, మరి పండ్ల మొక్క పేరు ఏమేమి ఉన్నాయి? అరటి, యాపిల్, జామ, మామిడి. అవి లెక్కబెట్టి గణన చిహ్నాలు నమోదు చేయండి, వాటి సంఖ్యని కింద రాయండి. ఓకే, మరి ఆ పట్టిక ద్వారా మీరు కొన్ని ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్పవచ్చు. ఏ విధంగా? రాజయ్య ఎన్ని మామిడి మొక్కలు నాటినాడు అంటే మీరు ఈ సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత మామిడి మొక్కలు ఎన్ని నాటినాడో కూడా మనం ఈజీగా చెప్పవచ్చు. ఓకేనా, తర్వాత రాజయ్య ఏ మొక్కల్ని ఎక్కువగా నాటాడు? తర్వాత రాజయ్య పొలంలో ఏ పండ్ల మొక్కలు తక్కువగా ఉన్నాయి? జామ మొక్కల కంటే అరటి మొక్కలు ఎన్ని తక్కువగా ఉన్నాయి? ఈ విధంగా సమాచారాన్ని విశ్లేషించి మనం ప్రశ్నలకి సమాధానాలు రాయవచ్చు. తర్వాత 2వ ప్రశ్న చూడండి. కవిత ఆదివారం రోజున తన తండ్రితో కలిసి పొలం వద్దకు వెళ్ళింది. 1 గంటలో అక్కడ ఉన్న చెట్లపై వాలిన పక్షుల వివరాలను నమోదు చేసింది. చూడండి ఏమేమి ఉన్నాయో: కొంగ, కాకి, చిలుక, పిచ్చుక, ఇలా రకరకాల పక్షుల్ని నమోదు చేయడం జరిగింది. ఓకే, అయితే మరి ఇక్కడ ఆ సమాచారం ఆధారంగా మీరు ఇక్కడ పట్టిక ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఏమేమి పక్షులు ఉన్నాయి? చిలుక, కొంగ, కాకి, పిచ్చుక, పావురం. ఓకేనా, మరి వీటిని గణన చిహ్నాలు తర్వాత వాటి యొక్క సంఖ్యని కొన్నింటిని ఇక్కడ వేయడం జరిగింది, కొన్ని ఖాళీగా ఉంచడం జరిగింది. మీరు ఆ పట్టికను చూసి ఇక్కడ ఖాళీగా ఉన్న వాటిని మీరు పూరించండి. ఓకేనా, మరి తర్వాత క్రింద ఉన్న ప్రశ్నలకి సమాధానాలు రాయండి. ఓకే, ఎన్ని చిలుకలు చెట్లపై వాలినాయి? ఎక్కువగా ఏ పక్షులు చెట్లపై వాలినాయి? తర్వాత ఏ పక్షులు సమానంగా ఉన్నాయి? కాకుల కంటే చిలుకలు ఎన్ని ఎక్కువగా ఉన్నాయి? ఈ విధంగా మీరు ఈ యొక్క సమాచారాన్ని విశ్లేషణ చేసి మరి ఆ పట్టికలో నమోదు చేసి కింద ఉన్న ప్రశ్నలకి సమాధానాలు రాయండి. ఓకేనా, తర్వాత 3వది, ఒక సర్వే సంస్థ
40 మంది యువకులని వారి ఇష్టమైన వ్యక్తుల గురించి సర్వే చేసింది కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టమైన వ్యక్తులు ఉంటారు కదా. మరి ఆ విధంగానే ఇక్కడ ఆ యువకులు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల గురించి చెప్పడం జరిగింది. ఎవరెవరి గురించి చెప్పారు? వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు ఎవరెవరు అంట? వివేకానంద, అబ్దుల్ కలాం, తర్వాత గాంధీజీ, తర్వాత నెహ్రూ, ఇలా 40 మంది పేర్లని చెప్పడం జరిగింది. ఓకే, మరి ఈ పట్టిక ఆధారంగా మనం సమాచారాన్ని సేకరించి గణన చిహ్నాలు నమోదు చేసి సంఖ్యను రాద్దాం. ఓకేనా? వ్యక్తుల పేర్లు చూడండి. వివేకానందని ఇష్టపడే వ్యక్తుల పేర్లు ఎంతమంది ఉన్నారు? అబ్దుల్ కలాంని ఇష్టపడే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? గాంధీజీని ఇష్టపడే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? నెహ్రూని ఇష్టపడే వ్యక్తులని ఎంతమంది ఉన్నారో గణన చిహ్నాల ద్వారా నమోదు చేసి వాటి సంఖ్యని మనకి ఆ గడిలో పూరించండి. తర్వాత క్రింద ఉన్న ప్రశ్నలకి సమాధానాలు తెలపండి. అత్యధికంగా ఏ వ్యక్తిని ఎక్కువ మంది యువకులు ఇష్టపడ్డారు? తక్కువగా ఇష్టపడిన వ్యక్తి ఎవరు? అబ్దుల్ కలాం గారిని ఇష్టపడిన యువకుల సంఖ్య ఎంత? నెహ్రూ కంటే వివేకానందను ఎంతమంది ఎక్కువ యువకులు ఇష్టపడ్డారు? ఓకేనా? అర్థమైంది కదా. మనం ఇచ్చిన పట్టిక ద్వారా గణన చిహ్నాలను నమోదు చేసి క్రింద ఉన్న ప్రశ్నలకి సమాధానాలు రాసినట్లయితే మనకు సమాచార విశ్లేషణ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? తర్వాత ఇంకొక పట్టిక చూడండి. ఓకే, శ్రీధర్ తన తరగతిలోని విద్యార్థులకు ఇష్టమైన క్రికెటర్ గురించి సర్వే చేసి పట్టికల్లో నమోదు చేశాడు. ఓకేనా? తరగతిలో ఎంతమంది ఉన్నారు? మరి 32 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి ఎవరెవరు ఇష్టమంట? సచిన్, సురేష్ రైనా, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ. ఓకేనా? మీకు కూడా ఇష్టమైన క్రికెటర్ ఉంటారు కదా. ఓకే, మరి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఎవరి పేర్లు చెప్పారు ఎక్కువగా? సచిన్, సురేష్ రైనా, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ పేర్లు ఎక్కువగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం చేశారంటే పై సమాచారం ఆధారంగా గణన చిహ్నాలు ఉపయోగించి, అంటే మీరే పట్టిక తయారు చేసుకొని ఆ పట్టికలో పేర్లను రాసి ఆ పక్క పట్టికలో గణన చిహ్నాలు నమోదు చేసి సంఖ్యను కూడా మీరే రాయండి. ఓకేనా? మరి దీని ఆధారంగా మరి సమాచారాన్ని విశ్లేషించండి. ఏ క్రికెటర్ని ఎక్కువ మంది ఇష్టపడ్డారు? ఏ క్రికెటర్ని తక్కువ మంది ఇష్టపడ్డారు? ఓకేనా? మరి ఎవరికి ఎక్కువగా ఏ క్రికెటర్ ఇష్టమో మీరు మరి వాటికి సమాధానాలు కూడా రాయండి. ఓకేనా? అర్థమైంది కదా. మరి స్మార్ట్ టేబుల్స్ ద్వారా ఏ విధంగా సమాచారాన్ని నమోదు చేయవచ్చో మీరు తెలుసుకున్నారు. ఓకేనా? గణన చిహ్నాలను ఉపయోగించి తెలుసుకోవచ్చు. గణన చిహ్నాలు మనకి లైన్ల రూపంలో ఉండొచ్చు, లేకుంటే 5 మన కట్టలుగా తీసుకొని నమోదు చేయవచ్చు. అదేవిధంగా విద్యార్థుల సంఖ్యను తీసుకునేటప్పుడు, జనసంఖ్యను తీసుకున్నప్పుడు మనం ముఖ చిత్రం ద్వారా నమోదు చేసినట్లయితే చాలా సులభంగా ఉంటుంది. మరి మీరు ఏం చేస్తారు? రేపటి నుండి వివిధ రకాలైన సమాచారాన్ని సేకరించి గణన చిహ్నాల ద్వారా నమోదు చేసి వాటి సంఖ్య వేసి ఆ సమాచారాన్ని విశ్లేషించి మీ టీచర్కు చూపిస్తారు కదా. ఓకేనా? మరి అర్థమైంది కదా. వెరీ గుడ్. మరి వచ్చే పాఠంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.